ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్యకైనా సరే 24 గంటల్లో మంచిగా పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నానండి. మేమైతే ఒక సమస్యతోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ సమస్య అయితే తొలగిపోయిందండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారు మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. తల్లి, తొందరపడి నెట్టివేయకు. ఈ గురువారం రోజున నువ్వు ఎదురు చూసే బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా. నువ్వు వినాలి అనుకున్న గుడ్ న్యూస్ వింటావు తల్లి. ఈ బాబాపై నమ్మకం ఉంచు తల్లి. నా మీద భక్తితోటి నా పాదాలు తాకు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే ఒక్కసారి బాబా గారిని స్మరించుకుంటూ మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబా గారు పాదాలు తాకండి. బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకోసమే నీ సాయి తండ్రిని ఈ గురువారం రోజున ఒక శుభవార్తను తీసుకువచ్చాను. నువ్వు వినాలి అనుకున్న గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది నీ సాయి తండ్రి తప్పకుండా నీకు అందివ్వబోతున్నాడు. శ్రద్ధగా నీ సాయి తండ్రి చెప్పేటటువంటి మాటలను మనసారా విను. తప్పకుండా నీకు అర్థమవుతుందమ్మా. నీ సాయి తండ్రి మాటలను మనసారా నింపుకుని నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా, బాబా నీతో నేను ఎన్నో చెప్పాలి అని అనుకుంటున్నాను. అయినా కూడా నా మనసుని నా ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నాను. నిజం చెప్పాలి అంటే నా పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు బాబా. నా మనసులో మాట నీకు కాకపోతే మరెవరితో చెప్పుకోవాలి? ఒకవేళ నేను చెప్పుకోలేకపోయినా నా మనసులో ఉన్న ప్రతిదీ నీకు తెలుసు కదా. ఎందుకంటే నా మనసులో ఎప్పుడూ కూడా నువ్వు కొలువై ఉంటావు కాబట్టి ప్రతిదీ నీకు తెలుసు. అందుకే నీకు ప్రత్యేకంగా చెప్పాలి అని అనుకోను. ఏదైనా సరే ఇది నువ్వు ఇచ్చినటువంటి జీవితమే కదా బాబా. అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడుతాం. నాకు అలవాటైపోయింది. అందరినీ జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేస్తావో తెలియదు. పాపం మంచితనంతో మొదట మనకి ఏ బాధ లేకుండా మనకి అనుకూలంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. బంధాలు, వాటి విలువలు తెలియని వారే జీవితంలో మనకి పరిచయం అవుతారు. అలాంటి వారిని వదిలిపెట్టాలి అని అనుకున్నా కూడా వద్దు అనే పరిస్థితులు మన చుట్టూ ఏర్పడతాయి. ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోతేనే కానీ జీవితం అంటే ఏమిటో తెలియదు. తెలిసి తెలియక తప్పులు చేస్తూ మనల్ని మనం తెలుసుకోలేకపోయామే అనే తర్వాత తెలుస్తుంది. తర్వాత నా అనేవారు లేక, ఆ బాధని ఎవరితోనూ చెప్పుకోలేక, ఆ బాధని ఎవరికీ కూడా వ్యక్తం చేయలేక ఎంతగానో నరకం చూస్తున్నాను తండ్రి. ఆ బాధని ఎవరితో చెప్పాలో, ఎవరితో చెప్పకూడదో కూడా నాకు తెలియటం లేదు తండ్రి. నన్ను బాధ పెట్టిన వారిలో మార్పు రావటం అనేది అసంభవం. పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి పూర్తిగా నేను మునిగిపోయాను. కీలు బొమ్మని చేసి నన్ను ఆడుకున్నారు. నేను ఒక కీలు బొమ్మలా మారిపోయాను. ఎటూ కదలలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితికి నా మీద నాకు కోపంతో, నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. మరి గౌరవం ఇవ్వనటువంటి, అర్థం చేసుకోనటువంటి బంధాలతోటి మరి ఎందుకు తండ్రి ముడిపెడుతున్నావు? నిన్ను అడుగుతున్నాను తండ్రి. బ్రతకలేనటువంటి పరిస్థితి నాది. మరి ఇలాంటి పరిస్థితిని నాకు ఎందుకు కల్పించావు బాబా అని నిన్ను అడుగుతున్నాను. నిజం చెప్పాలి అంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని
భారమైనటువంటి బ్రతుకుతో పోరాడుతూ బ్రతకవలసి వస్తూ ఉంటుంది. బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని పోరాడక తప్పటం లేదు. నాకు కావాల్సింది బంధాలకి విలువనిచ్చి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టంలో ఒకరికి తోడుగా పాలు పంచుకుంటూ మనశ్శాంతిని పొందటమే తండ్రి నేను నిన్ను అడుగుతుంది. నాకు మనశ్శాంతి తప్ప అన్నీ ఉన్నాయి, కానీ ఏం సుఖం, ఏం లాభం? మనసుకి ప్రశాంతత లేని జీవితం అసలు వ్యర్థం కదా. మనసుకి ఎలాంటి సంతోషమూ లేదు, జీవితమే వ్యర్థమైపోయింది బాబా. ఇలా బాధపడుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నీకు నువ్వుగా అన్నీ తెలుసుకుని చేతులారా చేసుకుని ఇప్పుడు నీ బాబాని నిందించటం సజావుగా ఉందా చెప్పు తల్లి. నువ్వు ఇప్పుడు నన్ను అడగవచ్చు, బాబా అందుకే కదా నేను నీకు ఏమీ చెప్పుకోలేకపోతున్నాను. అలాగే నీకు ఏదైనా చెప్పాలి అంటే చాలా బాధగా భయంగా ఉంటుంది. నీ ఒడిలో కాసేపు ప్రశాంతంగా కన్నీటిని కారుస్తూ లోకాన్ని మైమరిచిపోవాలి అని అనుకుంటున్నాను. అసలు ఈ సంతోషమే లేని జీవితాన్ని నేను ఎందుకు గడుపుతున్నాను? సంతోషం అనేదే నా జీవితంలో ఎందుకు లేదు? ఇలాంటి జీవితాన్ని నాకు ఎందుకు పరిచయం చేశావు తండ్రి? అనుక్షణం కూడా ఆ ఆలోచనలతో, సమస్యలతోటి, వారు పెట్టినటువంటి బాధలతోటి అనుక్షణము కూడా నరకాన్ని అనుభవించేటటువంటి ఈ జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి? నాకు నేనుగా ఆలోచించుకుంటూనే ఉంటాను. ఏమీ చేయలేని పరిస్థితి. అంధకారంలో మునిగిపోయి ఉన్నాను. ఈ సమాజంలో నన్ను నేను రక్షించుకోవడం చాలా కష్టం కాబట్టి ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్య జీవితాన్ని ఏదో జరిగిపోతుంది అని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నాను. బాబా నీకు కూడా చెప్పాలి అని ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నాను. మనసులో ఏం జరుగుతుందో, నా మనసు ఎంత బాధపడుతుందో తండ్రిగా నీకు పూర్తిగా అర్థమవుతుంది అని నేను కూడా నీతోటి ఏమీ చెప్పుకోలేకపోతున్నాను తండ్రి. కానీ నీ ముందు కూర్చుంటే చాలు తండ్రి, మనసు కాసేపైనా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇదిగో నా సమస్యలన్నీ కూడా ఈ విధంగా నీతో విన్నవించుకుంటూ ఉంటాను. చూడు బిడ్డ, నువ్వు అడిగినటువంటి సమస్యలకి నీ బాబా తండ్రి చెప్పే పరిష్కారం పూర్తిగా వినమ్మా. అప్పుడే నీకు ఆలోచించేటటువంటి జ్ఞానం, ఆలోచించేటటువంటి శక్తి నీకు వస్తుంది. అప్పుడు నీ మనసు కాస్త కుదుట పడుతుంది. కష్టాలు రావటం అనేది అందరికీ సహజమే, కానీ ఆ కష్టాలను ఎలా తట్టుకుని నిలబడ్డాము అనేది కూడా ముఖ్యం కదా. ఎప్పుడూ నిన్ను వెనక్కి లాగేలా చేస్తాయి కష్టాలు అనేవి. ఎప్పుడూ నువ్వు ముందుకు వెళ్ళేలా నీకు తోడుగా కానీ ఉపయోగకరంగా కానీ ఉండవు. అవి ఏవైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు, కుటుంబంలో ఏర్పడే కలహాలు కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, అవి మాత్రం నిన్ను కిందకి పాడేయాలనే చూస్తూ ఉంటాయి. అప్పటి వరకు మనతో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా శాశ్వతంగా నీతోనే ఉంటాను అని మాట ఇస్తారు. కానీ ఒక్కసారి నీ జీవితంలోకి కష్టాలు వచ్చినప్పుడు వారందరూ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారు ప్రేక్షక పాత్రను వహించడానికి మాత్రమే ఉంటారు తప్ప నిన్ను ఎప్పుడూ కూడా నీ మనసు కుదుటపడే విధంగా వాళ్ళ ప్రవర్తన అయితే ఉండదు తల్లి. నిన్ను ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకువచ్చే ప్రయత్నం ఎవ్వరూ చేయరు తల్లి. వారు ఏమైనా మనకి కావలసిన ప్రేమని అందిస్తారేమోనని మనం ఆశగా ఎదురు చూస్తాం. అది నిజ జీవితంలో ఎప్పుడూ ఉండదు. మీరు కోరుకున్న విధంగా ఏదీ జరగదు. నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ కూడా పొందలేనేమో, లేదంటే నాకు కావలసిన ప్రేమని, గౌరవాన్ని ఏదైనా సరే ఇంతటితో నా జీవితం ఇదే కాబోలు అని ఒక నిర్ణయానికి వస్తారు. చూడు తల్లి, ఒకే ఒక్కసారి ఓపిక తెచ్చుకుని నీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకో. ఈ జీవితమే నాకు నేనుగా సృష్టించుకున్న జీవితం అని నీ మనసుకి నచ్చ చెప్పుకో. అలాంటి ప్రయత్నం చేయి తల్లి. సమస్య నుండి బయటికి పడకపోవచ్చు, కానీ ఆ ఆలోచన నిన్ను బలంగా నిలబడేలా చేస్తుంది. ఆ ఆలోచన నీ మనసుకి ప్రశాంతత కలిగించి ఎన్నో మంచి మంచి ఆలోచనల్ని తీసుకువస్తుంది. విలువ ఇవ్వటం లేదు అని, అలాగే నిన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని, నీకు సరైనటువంటి ప్రేమను అందించటం లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నిన్ను నువ్వుగా ప్రేమించుకో, నిన్ను నువ్వుగా అర్థం చేసుకో.
నిన్ను నువ్వు గౌరవించటం నేర్చుకో. అలా మంచిగా పట్టుదలగా నిలబడటం నేర్చుకో తల్లి. ఆత్మవిశ్వాసంతో నిన్ను నువ్వు ముందుకు నడిపించుకునేలా చేసుకో. అలాగే నీ బిడ్డలపై ప్రేమగా ఉండు. వారిపై ప్రేమగా ఉంటూనే వారు కూడా నిన్ను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిన్ను ఎవరైతే దూరం పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారిని దూరం పెట్టు. అలాగే వారి ఆలోచనలు వారిని పూర్తిగా దూరం పెట్టేసేయ్. అప్పుడే నువ్వేమిటో వారికి అర్థమవుతుంది. అలాగే నీ విలువేమిటో తెలిసి వస్తుంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, వారి కోసం ఎంత ఆలోచిస్తున్నావో, అలాగే వారిని గురించి ఎంతగా ప్రార్థిస్తున్నావో నాకు బాగా తెలుసమ్మా. అలాంటి నీ మనసుకి కష్టం కలిగినప్పుడు ఎందుకు తల్లి అంతలా నీ మనసుకు సతమతమయ్యేలా ఉంటున్నావు? ఎవరైతే నిన్ను పక్కన పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారి గురించి ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇవన్నీ కూడా కర్మ ఫలితంగా ఏర్పడినవే అని తెలుసుకో. నీ మంచి కోరి చెబుతున్నానమ్మా. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో రకాల పనులు ఉన్నాయి. కాబట్టి ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క ధ్యానంలో ఉండు. అలాగే నీ మనసుకు నచ్చేటటువంటి భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండు. మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండు. అలాగే బిడ్డల పట్ల ప్రేమతో ఉండు. మనసుని పాడు చేసుకునే విధంగా ఆలోచనలకి ఎక్కువగా గురికావద్దు తల్లి. అలాగే నీ కోపాన్ని అదుపులో ఉంచుకో అమ్మా. ఇంతకన్నా నీ మనసుకి ప్రశాంతత కలిగించే మాటలను ఈ బాబా ఇంకేమీ చెప్పలేడు. నిజంగా నీకు శక్తిని, ఉనికిని, పోరాడేందుకు బలాన్ని నీ బాబా నీకు ప్రతినిత్యము ఇస్తూనే ఉన్నాడు. ఎంతటి సమస్య, ఎంతటి కష్టం వచ్చినా సరే, మరీ ఎంత ఆవేదన వచ్చినా సరే, ప్రతిరోజు కూడా నువ్వే దిక్కు అని ఎంతగానో వేడుకుంటావు. కాబట్టి నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది తీర్చబడి ఉంటుంది తల్లి. ప్రతిరోజు కూడా నాకు వచ్చినటువంటి సమస్యలని నీ దగ్గర విన్నవించుకుంటున్నాను కదా బాబా. ప్రేమకి, భక్తికి నువ్వు దాసుడివి అనుకున్నాను. నా మదిలో ప్రేమ స్వరూపుడిగా మిగిలిపోయావు అనుకున్నాను. ఆర్తితోటి అర్థిస్తున్నటువంటి నీ భక్తురాలిని ఇప్పటికీ కూడా నువ్వు కరుణించకపోతే ఎలా సాయి అని నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నీ బాబా తండ్రి చెప్పే సమాధానం ఆలకించమ్మా. ఎందుకు తల్లి ఇంతలా ఆలోచిస్తున్నావు? ఆలోచించి నీ మనసులో అపనమ్మకాన్ని చోటు చేసుకున్నావు. నాపై నీకు అంత అపనమ్మకం ఉన్నప్పుడు మరి ఎందుకు తల్లి నన్ను ప్రశ్నిస్తున్నావు? నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని నువ్వు ఎంచుకున్నా, నాకు ఇది చేసిపెట్టు తండ్రి అని నువ్వు మరీ నన్ను అడిగినప్పుడు నీ కోరిక తీర్చకుండా నేను లేను కదమ్మా. కావాలంటే ఒక్కసారి నువ్వు పూర్తిగా ఆలోచిస్తే నీ సాయి తండ్రి ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా. జీవితం కానీ, విధి కానీ, నీకు వచ్చిన పరిస్థితులు కానీ, నీకు వచ్చినటువంటి ఫలితాలు కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఇవన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమయంలో కూడా నీకు తోడుగా నిలబడ్డాను. రుణం తీర్చుకోవటానికి బంధువులే, రక్త సంబంధీకులే అవసరం లేదు. ఎవరికి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందో వారికి మన సహాయం వెళుతుంది. అలాగే నా సహాయం మీ వరకు వస్తుంది. కాబట్టి నేను మీతో పయనించటానికి రక్త సంబంధం ఉండవలసిన అవసరం లేదమ్మా. నేను నీకు ఎప్పుడూ తోడుగా, నువ్వు ఎప్పుడైతే సాయి అని ఆర్తితో పిలిచావో అప్పుడే నీ వద్దకి నీ సాయి తండ్రిని నేను వచ్చానమ్మా. నీ చుట్టూ నిత్యం నిన్ను గమనిస్తూ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నీతోనే కాదు, నా ప్రతి ఒక్క భక్తుడు, భక్తురాలి మనసులో నిత్యం తిరుగుతూ ఉంటాను. వారు చేసేటటువంటి మంచి పని నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను. నువ్వు ముందుగా ఎలా ఉండాలి అని నువ్వు ఎన్నెన్ని ప్రణాళికలు వేసుకున్నా కూడా అది వ్యర్థమే. ఎందుకంటే ఏది ఎలా జరగాలో అలా జరిగేలా ఆ భగవంతుడు ముందే ప్రణాళిక వేసి ఉంచుతాడు. నిన్నటి గురించి చింతించకుండా, రేపటి గురించి బెంగపడకుండా చక్కగా ఈరోజు ఉన్నటువంటి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించి సంతోషంగా గడిపేవారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. కాలం అనేది అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఎవరికి ఏది దక్కాలో అది దక్కేలా చేస్తుంది. ఇన్ని రోజులు కూడా నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారే నీ కళ్ళు తెరిపించి నీకు ఒక మంచి గుణపాఠం నేర్పించారు అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పటికైనా ఎవరిని నమ్మాలో,
ఎవరు ఎలాంటి వారో నువ్వు బాగా తెలుసుకో తల్లి. నిన్ను ఎగతాళి చేసిన వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా. కాలం వారికి తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. నాకు అసలు ఏదీ కలిసి రావటం లేదు. అసలు అదృష్టం అనేది నన్ను ఎప్పుడు వచ్చి చేరుతుంది? నాకు ఏదీ కలిసి రావటం లేదు. నేను ఎంతలా బాధపడిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీకు తెలియదా బాబా అని నన్ను నిలదీయటం కాదు. అదృష్టం అనేది ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు అదృష్టం నీ చెంతకు చేరటానికి మార్గాలుగా ఉంటుంది. నిర్ణయాలు కూడా నీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకు ఒక ఉదాహరణ చెబుతాను విను తల్లి. ఒక అతను నిరుపేదై ఉండి కూడా అతని చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా శ్రద్ధ, సబూరి అనే లక్షణాలతోటి, సహనంతోటి ఉండటం వలన అతని జీవితంలో అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా గడుపుతాడు. అతను భగవంతుడి యొక్క సన్నిధానానికి చేరుకుంటాడు. ధనవంతుడై ఉండి కూడా దేనికి అతను లోటు లేనివాడై జీవితాన్ని హాయిగా గడుపుతున్న శ్రద్ధ, సబూరి అనే లక్షణాలు లేకపోతే భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పటికీ కూడా పొందలేడు. ఏంటి బాబా ఇలా చేశావు అని అనుకుంటున్నావు తప్ప అసలు ఈ సమస్య నా చెంతకు ఎందుకు వచ్చింది? ఇది నన్నేం చేయగలదు? దానికి అడ్డుగా నా సాయి తండ్రి 2 చేతులు వేసి ఉన్నాడు. ఆ సమస్య కానీ లేదా ఏదైనా ప్రమాదం నా సాయి తండ్రిని దాటుకు రావాలి అనే నమ్మకాన్నైతే నువ్వు నాకు కల్పించలేకపోతున్నావమ్మా. అవును కదా తల్లి. నీకు ఏదైనా చిన్న ఆపద వచ్చేసరికి వెంటనే నీ సాయి తండ్రిని దూషిస్తావు. నిన్ను ఎన్నోసార్లు ఎలా కాపాడాను ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా. మనిషికి ఉండవలసినవి ముఖ్యమైనవి నమ్మకం, సహనం మాత్రమే. కాబట్టి తల్లి, ఇదంతా కూడా నీకు చెప్పవలసి వచ్చింది. నీకు నాపై ఎందుకు కోపం వచ్చిందో చెప్పనా తల్లి? నీకు సరైనటువంటి గుర్తింపు లేదు. కష్టానికి తగిన ఆదాయం లేదు. ఇలా ఎన్ని రోజులని ఈ జీవితాన్ని గడపాలి బాబా? ఏ పాప కర్మ ఫలమో ఎందుకు మా జీవితాన్ని అంధకారంగా మార్చాయి? మేము సంతోషంగా ఉంటే చూడాలి అని లేదా బాబా నీకు అని నన్ను నిలదీస్తున్నావు కదమ్మా. నీ శ్రమకు తగినటువంటి గుర్తింపు నీకు తప్పకుండా వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుండి నీ నిరీక్షణ తప్పకుండా ఫలిస్తుందమ్మా. అలాగే అడుగడుగునా నీకు అడ్డుపడుతున్న వారిని అస్సలు నువ్వు పట్టించుకోవద్దు. అలాగే వారు నీ కష్టాన్ని దోచుకుంటున్నా సరే నువ్వు మౌనంగా ఉండు. ఎందుకంటే అది వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. అలాంటి వారిని నువ్వు అస్సలు పట్టించుకోవద్దమ్మా. తప్పకుండా నీ ఆదాయం మెరుగుపడుతుంది. ఎన్నో ఆనందాలను, సంతోషాలను చూసి మురిసిపోయే రోజులు రాబోతున్నాయి. నేనే స్వయంగా నీ వద్దకు వస్తున్నాను. నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావమ్మా. ధైర్యంగా ఉంటావు కదూ? అలాగే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. గడిచిపోయినటువంటి గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుని నీ మనసుని బాధ పెట్టుకోవద్దు. నేను చెబుతున్నాను కదా తల్లి, నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది అని. నువ్వు కోల్పోయిన సంతోషాలని తప్పకుండా నీకు దక్కేలా చేస్తాను. నీ బాబా ఎప్పుడూ వెనకడుగు వెయ్యడమ్మా. మీకు దక్కవలసిన సంతోషం మీకు దక్కినప్పుడు మీ బాబా తండ్రి నిన్ను చూసి ఎంతో మురిసిపోతాడు. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుని సంతోషంగా ఉంటారు అని నీ సాయి తండ్రి నీ నుండి కోరుకుంటున్నాడమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.